ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రజల చెవుల్లో ఇంత క్యాలీఫ్లవర్ పెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాలీఫ్లవర్ పెట్టిండు, పేపర్లు కూడా క్యాలీఫ్లవర్ పెడుతున్నాయి, పూల బదులు క్యాలీఫ్లవరే పెడుతున్నాయి ఏకంగా. ఏం జరిగిందనంటే ఇప్పుడు ఇది అసాధారణ వృద్ధి అని మనం ఏ రకంగా చెప్తున్నారు మీరు అంటే 100 కోట్లకు ఆనాడు పోయింది, ఈనాడు 140 కోట్లకు పోయింది. దాన్ని అది రెండు కంపేర్ చేస్తున్నారు. అసలు ఈ రియల్ ఎస్టేట్ ఎవడైతే కొనుక్కుంటున్నాడో, ఎవడైతే ఆ వేలంలో ఆ భూమిని దక్కించుకుంటున్నాడో ఎందుకు 100 కోట్లు పెడుతున్నాడు? ఈ పాయింట్ కదా మనం మాట్లాడాల్సింది. ఎందుకు 100 కోట్లు పెడుతున్నారు, ఎందుకు 137 కోట్లు పెట్టిరంటే మీరు ఇదే భూమి కొంత పక్కన ఎంత దూరం అక్కర్లే, జర్ర ఒక 10 అడుగులో 20 అడుగులో లేకపోతే ఆ నియోపోలిస్ క్రాస్ అవ్వగానే ఇంకొక భూమిలో అదే ఎకరం వేలం వేద్దాం, ఇవే కంపెనీలని వేలంలో పాల్గొనమని చెప్దాం. ఇదే 100 కోట్లకి 80 కోట్లకి 70 కోట్లకు కొంటారేమో అడగండి. కొనరు. ఎందుకు కొనరంటే ఈ నియోపోలిస్ అనే ప్రాంతంలో ప్రభుత్వం ఈ వేలం వేసినప్పుడు పెట్టిన కండిషన్స్ ఏంటి, అది మనం ఆలోచించాలి. కండిషన్స్ ఏంటంటే వీళ్ళకి అపరిమితమైన ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించినారు, అందుకే అన్ని కోట్లకు పోతున్నది. దీని పక్కన ఉన్న భూమికి ఆ పరిమితి లేదు, ఆ అపరిమిత ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. సో అక్కడ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు మ్యాక్సిమం. ఒకవేళ వాడు పెద్ద ల్యాండ్, ఒకవేళ 1-2 ఎకరాల ల్యాండ్ ఉంటే టవర్లకు అవకాశం ఇస్తాడేమో, కానీ అది కూడా అపరిమితంగా ఏమి ఉండదు. సో దాన్ని ఎవడు కొంటాడు? కొనడు. పాత రేటు ఏది ఉందో గదే 20 కోట్లు ఉందో 30 కోట్లు ఉందో గదే రేటు నడుస్తుంది. మరి ఇది మాత్రం 137-140 కోట్లు. ఎందుకు? ఎన్ని వేసుకోను, 50 ఫ్లోర్లను వేసుకో, ఏమి ఇబ్బంది లేదు. వాడు ఏం చేస్తాడు? వాడు కొన్నది 137 కోట్లు అనుకుందాం. ఒక ఎకరా స్థలంలో 4-5 టవర్లు వేస్తాడో, 2-3 టవర్లు వేస్తాడో, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్లో 3 ఫ్లాట్లు కడతాడు. ఒక్కొక్క ఫ్లాట్ని 4 కోట్లకు 5 కోట్లకు 6 కోట్లకి ఇంకా పెద్దదైతే 7-8 కోట్లకు అమ్ముతాడు. ఇక లెక్కేసుకోండి ఎంత 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 లాభం వస్తుందో వాడికి. ఆ విధంగా ఆలోచించి ప్రభుత్వం ఆ రకమైన వెసులుబాటు ఇవ్వడంతో, ఆ రకమైన అవకాశం ఇవ్వడంతో అన్ని కోట్లకు కొంటున్నారు. ఇది కదా కథ. ఇదేదో రియల్ ఎస్టేట్ రంగం అసాధారణమైన వృద్ధి సాధించింది, దీని పక్కన ఒక 1/2 కిలోమీటర్ అవతల ఇదే రేటు కొనవనండి, ఎవరినైనా కొంటారేమో చూద్దాం.